హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం మార్నింగ్ ఇంకోసారి. హే నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బద్రీనాథ్ టెంపుల్ దగ్గర కోనేరుకి అయితే వచ్చాము. ఇది చూడండి, ఇదైతే ఉడికి అంటే వేడి నీళ్ళు అండి. ఇది ఈ నీళ్ళు ఎవరు కాంచడం కానీ అలాంటివి ఏం చేయరు. డైరెక్ట్ ఇది ఎక్కడి నుండి వస్తాయో తెలియదంట. అంటే మోస్ట్లీ ఇక్కడ ఈ ప్లేస్లో వస్తున్నాయి చూడండి. ఎప్పుడు ఉడికి నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఎన్ని నీళ్ళు ముంచుకోపోయినా మళ్ళీ అలా పొంగుతూనే ఉంటాయి. ఎంత వేడిగా అంటే అంత వేడిగా ఉన్నాయి. బట్ వీళ్ళైతే కొద్దిగా స్నానం చేస్తున్నారు కానీ నా వాళ్ళైతే కాళ్ళకి దిగడానికి జస్ట్ నేను బకెట్లో ముంచుకొని మళ్ళీ పోసుకున్నాను. చూడొచ్చు, ఆవిరికి కెమెరా అంతా కూడా కప్పేస్తుంది. అసలు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయండి. మరి ఈ నీళ్ళు వీళ్ళు అడిగితే మొత్తం దేవుడి ప్రసాదం అని చెప్తున్నారు. అయితే చాలా అయితే ఇక్కడ అది దేవుడు ఉన్నాడనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు. మనము నిజంగా నమ్మాల్సింది ఇది అండి. అది దేవుడు ఉన్నాడంటే దీన్ని నమ్మట్లేదు మనం. ఇదే ఒక్కసారి చూడండి ఇటు సైడ్. ఒక్కసారి చూడండి బద్రీనాథ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. దేవుని దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది. దాదాపు ఒక 2 సార్లు 3 సార్లు చూసాను నేనైతే. అంటే అక్కడే చుట్టి చాలా బాగుంది. అటు సైడ్ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. అంటే అటు సైడ్ అంతా కొండలు ఉన్నాయి కానీ బట్ కప్పేసాయి, మేఘాలు కప్పేసాయి. చూడొచ్చు, మరి అలా ఉంటుంది మనతో. ఓకే, ఇంకా బయలుదేరేద్దాం. నెక్స్ట్ మనము మానా విలేజ్కి అయితే వెళ్ళాలి. ఓకే, బాయ్. ఒకసారి వెళ్ళకనే నేను చూడండి ఎంత ఉధృతంగా పోతుందో. ఒక్కసారి చూడండి, ఇంకోసారి అసలు వెళ్ళాలనిపిస్తలేదు ఇక్కడ నుండి. అలా ఉంది. ఇంకా ఇక్కడ మొత్తము ప్రసాదాల షాప్స్ అవి ఇవి ఉన్నాయి. చూడొచ్చు. ఈ సాలిగ్రామ్ ఇవంట, బట్ నాకైతే వీటిని నమ్మాలనిపిస్తలేదు. ఇవి ఒరిజినల్ కాదంట. అవి మోస్ట్లీ వెయిట్ లేదు. वीरप्पन हमारा पक्का स्टेट। ये कितना पड़ता है प्रसाद? ये वाला 50 रुपीज़ का पड़ता है। ये वाला 100 का। ये 50 का 100 का। ये 100 है 50। 100 ಇದೆ 50 ಅಂತ.
ఒకసారి ఇక్కడ भैया ये कितने पड़ता है? 200 रुपये का। 200 रुपये का। ये वाला 150 रुपये का। ये 100 रुपये का। ये 100 रुपये का। कौन सा? ये कितना बैठता है? ये वाला ये 21 मतलब 2100। ये छोटा वाला एक बार देखा छोटा वाला इसका क्या डिफरेंस है? वो शालिग्राम है, वो नर्मदेश्वर है। ये भी शालिग्राम नर्मदेश्वर है भाई। ये नर्मदेश्वर। अभी पूरा से पूरा शालिग्राम का बोला सोल दिया ना। ये पूरा दुकान में शालिग्राम भी बोलता है। बोलने के लिए तो कुछ भी बोल देगा आदमी। तो सही चीज बता रहे हैं तो శాలిగ్రామ్ ఇదేంట ఒరిజినల్ శాలిగ్రామ్. ఇది ఒరిజినల్ కాదంట. చూడు వీళ్ళే చెప్తున్నారు. ఇలాంటివి కొనకండి దయచేసి, ఇలాంటివి కొనకండి. कम नहीं पड़ता? कम नहीं की रेट है। फिक्स्ड रेट? ये कम करो. 50 रुपये कम देना होता है। 50 రూపాయలు తక్కువ చేస్తారంట వాళ్ళు. నమస్తే ఫ్రెండ్స్, నేనైతే మానాకి వెళ్దాం అనుకున్నా కానీ వర్షం ఎక్కువ అయ్యి పోలేకపోయినాను. అందుకని చెప్పి ఇక్కడ దగ్గరలో విష్ణుచరణ్ పాదుక అనేసి చిన్న టెంపుల్ ఒకటి ఉంది, అక్కడ వరకు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇలా ఈ రోడ్స్లో వెళ్తుంటే నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఫైనల్లీ విష్ణుచరణ్ పాదుకకు అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఇదే. ఒక్కసారి చూడండి, ఇదే విష్ణుచరణ్ పాదుక. ఒకసారి చూడండి మీరు కూడా. చెప్పాలంటే మీరు కరెక్ట్గా గమనించుంటే కరెక్ట్గా ఒకటి ఇది లెఫ్ట్, ఈ పాదం వచ్చేసి అది రైట్, ఇంకో తెలుగు. బ్రో ఒక్క నిమిషం ఉండండి బ్రో, మన తెలుగు ఒక్కసారి చూడండి మావా. ఇక్కడైతే అదో అక్కడ వరకు ఉంది కొండ పర్వతం. మనకైతే పొగ అంటే మేఘాలు కప్పేసాయి. ఈ పక్కన నది. ఇలాంటి దారిలో ట్రెక్కింగ్ అంటే వేరే లెవెల్లో అమ్మా, వేరే లెవెల్లో ఉంది అసలు. ఇంతకీ ట్రెక్కింగ్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసారని చెప్పారు కదా, వీళ్ళతో పాటు వీళ్ళు లోకల్ వాళ్ళు ఒక 4 వచ్చారు. మొత్తంగా 6 మంది కలిసి మేమైతే ఇప్పుడు నీలకంఠ పర్వతానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ బ్రహ్మకమలాలు అయితే దొరుకుతాయంట, చూడడానికి మాత్రమే, కోసుకురావడానికి కాదు. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ పర్వతం మొత్తం ఇలాగే ఉన్నాయి, ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, మీకు ఇంకా చూపిస్తాను. ఇదిగో బ్లాక్ కూడా వచ్చేసింది. చూడండి వేరే లెవెల్ అమ్మా. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికన్నా ఒప్పుకుంటే ఎవరైనా బద్రీనాథ్ వస్తే ఈ ట్రెక్ చేయండి, బాగుంటుంది. బట్ కాకపోతే ఎవరైనా లోకల్ పర్సన్ తీసుకెళ్ళండి, ఎందుకంటే దారి లేదు కాబట్టి. ఏందమ్మా
ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి అమ్మా, వేరే లెవెల్లో ఉంటాయి. నాకైతే ఏం మాట్లాడాలో తెలియట్లేదు తెలుసు అసలు లొకేషన్ చూస్తే. పైకి వెళ్ళే కొద్దీ అందంగా కనిపిస్తుంది. బట్ అదే దీంతో నీలకంఠ పర్వతం ఏమో తెలియదు కానీ నీలకంఠుడు అయితే కనిపించేస్తున్నాడు. ఈడే చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్లవర్స్. నాకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్లా కనిపిస్తుంది వర్మ. ఈ నీలకంఠ పర్వతం వెళ్ళే దారిలో అసలు ఏమాత్రం దారి లేదండి, కనీసం నడక దారి కూడా లేదు. అంతా ఇలాగే ఉంది, కొండలు గుట్టలు రాళ్ళు రప్పులు ఇలాంటి దాంతో అయితే వెళ్తున్నాం. అదృష్టానికి ముందర వెళ్తున్నాడు కదా అన్న మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే. నమస్తే ఫ్రెండ్స్. ట్రావెలింగ్ అంటే ఎప్పుడు రోడ్ని చూపించడమే కాదు, ఇలాంటివి కూడా చూపించాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఒక్కసారి లొకేషన్ చూడండి వర్మ, వేరే లెవెల్లో ఉందమ్మా అసలు. వేరే లెవెల్ డోల్ తీరిపోతుంది. ఒక్కసారి చూడండి, ఈ నీళ్ళు అయితే నీలకంఠ పర్వతం నుండి వస్తున్నాయి. మనం ఎక్కబోయే కొండ చూడండి ఎలా ఉందో. అసలు చాలా అంటే చాలా టఫ్ ఉంది, బట్ అంతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉందమ్మా. ఎందుకంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ ట్రెక్ కాబట్టి. ఎన్సీసీలో కూడా ట్రై చేసా, బట్ ఒక ట్రెక్కింగ్ క్యాంప్ కూడా బల్ల మా బ్యాచ్కి. బట్ ఇదైతే సూపర్ ఉంది. నాకు నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్ అయితే ఇది. ఎంజాయ్ పండుగ. అక్కడ చూడండి వర్మ, మనం ఇంకా దాని కింద నుండి అయితే వచ్చాము ఇలాగా ఆ కొండ పైన నడుచుకుంటూ. ఇంకా ఇలా అయితే వెళ్ళాలి. చూడొచ్చు, ఇంకా ఇలా వెళ్తే వెళ్ళాలి మనం అందరికి. మరి మామూలుగా ఉంటుంది మనతోనే ట్రెక్కింగ్ అంటే. ఒకసారి ఫ్లవర్స్ చూడండి, కలర్స్. మీకు ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది కదా. నాన్న పడుతుంది. వా ఈ కొండ చూడండి, మేఘాలు కొద్దిగా రిలీజ్ అయ్యాయి, కొద్ది కనిపిస్తుంది. అసలు వేరే లెవెల్లో ఉంది అసలు. ఇక్కడికైనా డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్స్లో వేరే లెవెల్లో వచ్చేది. ఏం మాట్లాడాలి వర్మ దీని గురించి?
మాటలు లేవు వర్మ అసలు, అంత అందంగా ఉంది. ఒకసారి ఇటు చూడండి, మన ట్రావెల్ బుజ్జి ఏ రేంజ్లో తీసుకెళ్తున్నాడు. ఓ వెళ్ళిపోతున్నాడు. అసలు మాట్లాడటానికి ఏం లేదు, అంత అందంగా ఉంది. చూడొచ్చు. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఏముందో అసలు, వేరే లెవెల్లో ఉంది అసలు. ఇందాక బాగా కనిపించింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది చూడండి. ఓ ఓ जो छोटा सा टापू टाइप है, यहाँ पर एक बहुत बढ़िया जगह है जहाँ पर को हम रेस्ट करेंगे. ठीक है, तो चलो. ये मुझे दे दो. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్నవి అసలు, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, అయినా కానీ సూపర్ ఉన్నాయి. ఒకసారి లొకేషన్ కూడా చూడండి అట్లా. इन्हें थोड़ा गर्म बनाते हैं 2 मिनट. अच्छा ठीक है. ओके हो गया. 2 फ्लोर नहीं और 5 फ्लोर बनाते. 3 फ्लोर का घर बहुत हाँ बहुत अच्छे होता. పైన పిల్లలది, సెకండ్ దమ్ము సెకండ్ సెటప్, ఫస్ట్ దమ్ము అమ్మ నాన్నలు, కింద మీరు మీ భార్యనా? దానిపైన తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్ గురించి ఏం చెప్పాలి మావా? చూడండి, ఒక్కసారి చూసారా? ఇక్కడ చూడండి, ఇలాంటి ప్లేస్లో వెళ్తున్నామా? మనమైతే దీన్ని దాటాలి. నేనైతే దీన్ని దాటొచ్చాను. నీళ్ళు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి, చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి.
వచ్చేసాం. ఇదేనండి నీలకంఠ పర్వతం యొక్క బేస్కి అయితే వచ్చేసాం. ఇంకా మనమైతే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. వెళ్దాం. ఇక్కడ చూడండి, యాప్ చూడండి ఎంత పెద్దగుందో. ఇదైతే ఇలాగా పెట్టుకోండి. ఒక్కసారి మంచి చూడండి, అది వెళ్తున్న లొకేషన్. ఇక్కడితో లాస్ట్ అండి మన ట్రెక్కింగ్. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే కొద్దిగా డేంజర్ ఎక్కువ ఉంటుంది అన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ ఏమాత్రం ఉండవంట ముందర. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి వాపస్ అయితే వెళ్ళిపోతున్నాం. అంతా రిస్క్ ఎక్కువ అవుతుంది, రిస్క్ తీసుకోవడం వద్దు, వాపస్ వెళ్ళిపోదామన్నారు. బట్ అయితే గివప్ ఇవ్వడానికి ఇష్టం లేక వాళ్ళని కొద్దిగా ఒప్పించి ముందరికైతే వెళ్తున్నాం. దాదాపు 13 కిలోమీటర్లు వచ్చి జస్ట్ 1 కిలోమీటర్లో గివప్ ఇచ్చేసినట్టు ఉంటుందని చెప్పి ఆగలేదు. ఖచ్చితంగా కొద్దిగా ముందుకు వెళ్ళి మన అదృష్టం బాగుంటే బ్రహ్మకమలాలు కూడా చూడొచ్చు. చూపిస్తాను ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా. ఓకే గైస్, ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళే ఉన్నాయి, దావ కూడా లేదు. ఇలాంటి చోట్ల అయితే వెళ్తున్నాం మనము. కొద్దిగా రిస్కే అయినా కానీ కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక గివప్ ఇవ్వకూడదని చెప్పి. ఒక్కసారి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తం పింక్ కలర్లో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. పింక్ అండ్ రోస్లో ఇవంతా ఇక్కడ ఈ నీళ్ళ పక్కింటి చూడండి వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు లొకేషన్ కూడా చూడడానికి సూపర్ ఉంది. ఆల్మోస్ట్ దరిదాపుల్లో వచ్చేసాం నీలకంఠ పర్వతానికి. ఇంకా ఒక్కసారి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇలాంటి ప్లేస్లో చూడండి వేరే లెవెల్లో ఉంది ఫీల్ అసలు. మరి మామూలుగా ఉంటుంది మనతోనే, అట్లే ఉంటుంది వ్యవహారం. మీరు తింటారా? వద్దులేండి, మాది మీరే తింటారు. కానీ ఇక్కడ చూడండి ఎట్లుందో లొకేషన్. మన గ్రూప్ అంతా అలసిపోయి కూర్చునేసింది. మనమైతే నీలకంఠ పర్వతం బేస్ అయితే దాటొచ్చాం. అది కనిపిస్తున్నది అదే కదా, అదే అండి నీలకంఠ పర్వతం. ఇంకొద్దిగా ముందరికి వెళ్దాం. అంతా లే లదాఖ్ అన్నారు కదా, నేనైతే ఇటు వచ్చాను నీలకంఠ పర్వతానికి. బ్రహ్మకమలం అయితే చూశాను. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే షేర్ చేయండి. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. ఇదే అండి బ్రహ్మకమలం. మేమైతే కొయ్యలేదు, ఎందుకంటే ఇక్కడ బద్రీనాథ్లో ఒక పూజ చేశారంట. ఆ పూజ అయిన తర్వాతే కొయ్యాలంట. ఇంకా పూజ అయితే జరగలేదు, అందుకని చెప్పి కొయ్యలేదు మేము. చూడొచ్చు మీరు. ఫైనల్లీ we did it. ఫైనల్గా సాధించాము. నేను గట్టిగా గర్వంగా చెప్పుకుంటాను. నేను బ్రహ్మకమలాన్ని అయితే చూశానని, నా కళ్ళారా చూశాను, డైరెక్ట్గా చూశాను. దాదాపు 7-8 గంటలు ట్రెక్ చేసిన తర్వాత ఫైనల్ అయితే
మనకి బ్రహ్మకమలాలు కనిపించాయి చూడండి. నాకైతే చాలా అంటే చాలా చాలా గర్వంగానే ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఫైనలీ వీ డిడ్. అది ఒక చెట్లో 2 పూలు ఉన్నాయి. నాకు ఇంకా అసలు సంతోషం పట్టలేకుండా ఉన్నాను. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపించండి. ఇదే అండి బ్రహ్మకమలం. ఇక్కడ చూడండి ఈ ఆవులు ఉన్నాయి కదా, ఈ చిన్న దూళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ అడవివే. ఈ పర్వతాల్లో ఉండేటివి. వీటికి ఏమాత్రము ఇవిలే చూడండి. అవి 3 ఉన్నాయి. ఛాన్స్ అయిపోయి ఇంకా ఉన్నాయి. మేము ఎక్కినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి ఇవి. చూడొచ్చు. మాకు టైం లేదు, త్వరగా వెళ్ళిపోతున్నాము. మనమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. ఇది నది అసలు ఏమాత్రం కనిపిస్తలేదు. ఇంత మాత్రమే అంటే అదృష్టానికి లైట్ కొద్దిగా ఉంది. మిస్ అయ్యామంటే పోయి కింద పడతాం. అలాంటి చోట్ల ట్రెక్ చేసాం, మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఉంది. ఈరోజు ఖచ్చితంగా అంటే దాదాపు 8 అయ్యవచ్చు. అంటే మన అకామిడేషన్ ప్లేస్కి వెళ్ళేపటికి అలా ఉంది పరిస్థితి. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. బట్ కొద్దిగా కష్టపడ్డా కానీ ఫలితం దొరికింది. ఫైనల్గా మనకైతే బ్రహ్మకమలాలు అయితే కనిపించేసాయి కదా, అందుకని ఫుల్ హ్యాపీ. ఇదిగోనండి బద్రీనాథ్ నైట్ వ్యూ. ఇప్పుడైతే మనము బద్రీనాథ్లో ఉన్నాము. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, అందుకని వీడియో రికార్డ్ చేసి పెడతాడా చూసుకో.